హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ లిటిల్ ఏంజల్స్. ఇక్కడ మేము శ్రీడి వ్లాగ్ అయితే చూసారు కదా అండి. ఇక్కడ మేము శని సింగర్పూర్కి అయితే మేము వెళ్ళాము. ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ డే ఫస్ట్ డే కూడా దర్శనం చేసుకున్నాం, మళ్ళీ మార్నింగ్ కూడా దర్శనం చేసుకున్నాం చెప్పాను కదా. మార్నింగ్ దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేటప్పుడు మా హస్బెండ్ ఇక్కడ వీడియో చేశారు మా పాపని స్లో మోషన్లో. చాలా బాగా వచ్చింది. మా పాపకైతే గుండె అయితే అయిపోయింది. ఊకెత్తుకోమని సతాయిస్తుంటే వాళ్ళ డాడీ ఎవరు ఫస్ట్ అయితే వస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్తే మా పాప అట్లా రెడీ ఉరుకుంటూ వస్తుంటే వాళ్ళ డాడీ వీడియో చేశారు. ఇక్కడ చాలా బాగా వచ్చింది కదా వీడియో. నాకు కూడా చాలా బాగా నచ్చింది. మార్నింగ్ పిల్లలకి అంత ఓపిక ఉండదు కదా అండి. నిద్రలో లేపి స్నానం చేయించి దర్శనం అయితే చేసేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడైతే బాగా ఆకలేసి టిఫిన్ అయితే తినేసాము. ఇక్కడ టిఫిన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్లో. ఇక్కడ మనం ఇంట్లో చేసుకున్నట్టు అటుకుల్ది ఉంది, ఒగ్రాన్ ఉంది, సాబ్దాన్తో ఉప్మా అలా చేసుకుంటాం అలా కూడా ఉంది. శని సింగర్పూర్కి ఇలా ఆటోలో వెళ్ళాలండి. ఇక్కడ ఆటో నుంచి ఇక్కడ ఆటోలో మొత్తము ప్యాకేజ్ అయితే 3000 అడిగారు. అక్కడ నుంచి ఇంకొకటి కూడా ఉందని చూపిస్తామని చెప్పారు. అంత బడ్జెట్ లేదని చెప్పేసి మేమైతే ఇక్కడ ఆటోలో అయితే మేము వెళ్ళిపోయాము. చాలా బాగా ఎంజాయ్గా అనిపించింది షిరిడీకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాం అసలు షిరిడీ అవ్వట్లేదు. ఈసారి కుదిరింది మాకు వెళ్ళడానికి, కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము. శని సింగర్పూర్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతమందికి వచ్చినప్పుడు షిరిడీ ఒకటే చూశాను, శని సింగర్పూర్ చూడలేదు. కాబట్టి నేను ఫస్ట్ టైం నేను వెళ్తున్నాను. అక్కడ ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు అసలు. ఆటో అయితే ఇక్కడ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. मंदिर के सामने से जाएगा। आगे వెళ్ళే దారిలో అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా పొలాలు ఉన్నాయి. ఎక్కువ ఇక్కడ చెరుకు తోటనే ఉంది, మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్ ఉంది, గ్రేప్స్ ఉన్నాయి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే అన్ని సైడ్లో మొత్తం పొలాలే ఉన్నాయి. బాగా గ్రీనరీ అయితే చాలా బాగుంది. ఎండ కూడా చాలా బాగుంది, ఎండ కూడా మస్తుంది అక్కడ. ఇక్కడైతే ఆటో మేము షేర్ ఆటోలో వెళ్ళాము. ఇక్కడ నుంచి ఇక్కడ షేర్ ఆటోలో ఇక్కడ వెనకాల కూడా కూర్చోపెడతారు. ఇటు ఫ్రంట్ ఇక్కడ మొత్తం ఆపోజిట్లో ఇక్కడ కూర్చోపెట్టుకొని వెనకాల కూడా కూర్చుంటారు. ఇక్కడైతే చూడండి చాలా చెట్లు ఉన్నాయి, ఎంత బాగుందో. ఇక్కడ మా పాపకైతే బాగా ట్రావెల్ అంటే బాగా అలసిపోతుంది. మా పెద్ద పాప కన్నా చిన్న పాప కన్నా మా పెద్ద పాప బాగా అలసిపోతుంది ట్రావెల్లో బాగా. ఇక్కడ ఇది చూడండి గ్రేప్స్ తోట. మేము గ్రేప్స్ తోట చూపిస్తున్నాను మా పిల్లలకి. చూడ గ్రేప్స్ తోట అని చెప్పేసి చాలా అంటే చాలా బాగా అనిపించింది. అట్లా గ్రేప్స్ తోట, డ్రాగన్ ఫ్రూట్ తోట, మళ్ళీ చెరుకు తోట అన్నీ చూపించినాం. ఓన్ వెహికల్ ఎంత మంచిగా ఆగి ఫొటోస్ కూడా తీసుకునే వాళ్ళం అని చెప్తున్నాను మా హస్బెండ్కి నేను. అప్పటికి ఇంకా లేట్ అయిపోయింది. మేము మధ్యలో ఆగి అక్కడ చెరుకు పాలు ఇక కొంచెం పిల్లలు వాష్రూమ్ అంటే ఆ మధ్యలో ఆపి తీసుకెళ్లారు. కాబట్టి కొంచెం लो पापा किधर कौन है नारियल మంచిగా పెట్టున్నారు.
पहले और कितना दूर है इधर से? 2 घंटे। बैग ఇక్కడ నేను మా హస్బెండ్ స్లో మోషన్లో తీయంటే వీడియో తీశారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మేము చెరుకు పాలు తాగేసి ఇక్కడ బాగా ఉయ్యాలు అయితే చాలా బాగా కట్టారు. ఇక్కడ సైడ్ అంతా అక్కడ సైడ్ మొత్తము రోడ్ పైన అయితే ఇలానే ఉన్నాయి మొత్తము. అక్కడ ఉయ్యాలలో చెరుకు బండి ఇట్లా మిషన్స్ లేవు, ఆవుతోనే తిప్పుతున్నారు. చాలా బాగా అనిపించింది. మా పాప చిన్న పాప అయితే చాలా బాగా ఎంజాయ్ చేసింది ఉయ్యాలో అయితే. ఉయ్యాల నేను కూడా ఫస్ట్ టైం ఊగాను, నాకు కూడా చాలా ఇష్టము. మా హస్బెండ్ కూడా ఊగారు. ఇక్కడ ఆటోలో మా చిన్న పాపకి ముంబై నుంచి వచ్చారు వాళ్ళు. బాగా ఫ్రెండ్స్ అయిపోయారు వాళ్ళైతే. మా పాపను వదిలిపెట్టలేరు అసలైతే. బాగా ఇష్టపడ్డారు మా పాపని. మీ పాప చాలా హుషారు ఉంది, చాలా యాక్టివ్గా ఉంది. మా ఇంటికి వస్తావా అని చెప్తే నేను రాను అని చెప్తుంది వాళ్ళకి. ఇక్కడైతే చాలా బాగుంది. మా అత్తమ్మ కూడా ఊగుతుంది చూడండి. మా అత్తమ్మ కూడా చాలా ఇష్టము. మా స్మైలీ నవ్వుతుంది మా అత్త మోగుతుంటే. మా స్మైలీ చూడండి, ఆ మొక్క తూకనీకే రాదని చెప్పేసి నేను ఎత్తుకొని ఇలా కప్పలాగా పట్టుకుంది. వాళ్ళ డాడీ అదే నవ్వుతున్నాడు, ఎలా పట్టుకుంది చూడు కప్పలాగా అని చెప్పేసి. మా స్మైలీకి ఇలాంటివంటే చాలా భయము, కాకపోతే బాగా ఇష్టపడుతుంది ఊగడానికి. వాళ్ళే చెప్పాను కదా ముంబై నుంచి వచ్చారని చెప్పేసి. పక్కన ఊగుతుంది చూడండి ఆమెనే. చాలా అంటే చాలా బాగా ఫ్రెండ్లీగా అయిపోయారు వాళ్ళు. బాగా టైంపాస్ అయింది మాకు మంచిగా. అక్కడ శనిసింగాపూర్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళతో బాగా టైంపాస్ అయింది. ఇక్కడనేనండి చూడండి, ఇక్కడైతే అన్నీ మనకి ఇట్లా బుట్టలాగా ఇస్తారు అన్నీ. ఇక్కడ అన్నీ మోసం చేస్తున్నారు. షిరిడీలో కూడా, ఇక్కడ శనిసింగాపూర్లో కూడా అన్నీ మనకి ఇట్లా కాలు కూడా కడుక్కొని ఇవ్వట్లేదు. ఫస్ట్ టైం వస్తే ఇది కంపల్సరీ చేయించుకోవాలి, లేకపోతే అది అవుతుంది ఇది అవుతుంది అని చెప్తున్నారు. మేము అలానే నమ్మి మేము తీసుకున్నాము. కాకపోతే అలా అని ఏం అవ్వద్దండి, మీరు ఏమి భయపడొద్దు. వాళ్ళన్నీ మోసం చేస్తున్నారు మనకి. అక్కడ వాళ్ళంతా అక్కడ అట్లనే ఉంటారేమో. ఏ గుడిలో చూసినా అలాగే అయిపోయారు బాగా. ఇక్కడ చూడండి బయట నుంచి ఎంత బాగా అనిపిస్తుంది కదా. లోపల ఇంకా చాలా బాగా తిరిగేది ఉంది అక్కడ లోపల అయితే. మా అత్తమ్మలు అయితే బాగా అలసిపోయారు పాపము. అక్కడ నుంచి మనము కారు పార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ గుడి ఇంకా కొద్ది దూరము. ఇలా చెరుకు తీసుకెళ్తారు పాపము. ఆవులు అయితే ఎంత మోయలేక మోసాయి పాపం ఆ వీటినైతే. మేము వచ్చే దారిలో కూడా అన్నీ అవే ఉన్నాయి, ఆవులే తీసుకెళ్తున్నాయి చెరుకు. ఇక్కడైతే లైన్గా అక్కడ షాప్స్ ఉన్నాయి. మేము లేవా అనుకొని చెప్పేసి అక్కడనే తీసేసుకున్నాము. ఇక్కడైతే బొట్టు పెడుతున్నారు. మా హస్బెండ్ అయితే పెట్టించేసుకున్నారు బొట్టు, నేను కూడా పెట్టుకున్నాను. మా పాప కూడా పెట్టించేసాను బొట్టు నేను. ఇక్కడైతే ఏవి కొన్ని అవసరం లేదండి, ఒత్తి ఆయిల్ తీసుకొని మనము అక్కడ వేస్తే మనం ఆయిల్ అక్కడ పోస్తే చాలు. అలాంటివి ఏమి ఉండవు ఇక్కడ. ఇక మాకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి అవన్నీ వాళ్ళు భయం చెప్పారు కాబట్టి మేమైతే తీసుకున్నాము ఇవన్నీ బుట్ట. 300 500 అలా చెప్తున్నారు. అసలు ఏందో కూడా మాకు అర్థం కాలేదు. వాళ్ళు చెప్తూనే ఉన్నారు అసలు. ఇక్కడైతే లోపలికైతే బాగా నడవాలి. మా అత్తమ్మకైతే కాలు నొప్పులునే. ఒక ఎండ అయితే బాగుంది ఎండ. ఇక్కడ నుంచి లోపలైతే బాగా చల్లగా ఉంది. కొద్దిసేపు అయితే కూర్చొని బాగా రెస్ట్ తీసుకున్నాము దర్శనం అయిపోయిన తర్వాత మేము. ఇక్కడ లోపలికైతే ఇట్లా డౌన్లో ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా ఉన్నాయి, నీట్గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే కొన్ని ఇవన్నీ ఇక మేము తీసుకున్నాం బుట్ట అవన్నీ ఇచ్చారు కదా. ఒక నల్ల బట్ట, బొమ్మ, నల్ల నువ్వులు, ఇంకా నవధాన్యాలు, ఇంకేవో పువ్వులు, జిల్లేడాకులు, అవి పువ్వులు ఏవేవో ఇచ్చారు. ఇంకా అలాంటివన్నీ అసలు దేవుని దగ్గర కూడా వెళ్ళట్లేదండి. మేము దేవుని దగ్గర వేపిస్తారేమో మాతోనే అని చెప్పి మేము అనుకున్నాము. అలా ఏం లేదండి, అసలు ఏం లేదు. ఇక్కడ నుంచి ఇంకా లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. అవి ఒక దగ్గర ఒక పక్కకి వేసేస్తున్నారు, లేకపోతే ఇక్కడ త్రిశూలం లాగా ఇవి ఉన్నాయి అక్కడ వేస్తున్నారు అంతే. ఇక్కడైతే ఏం తీసుకోకండి అసలు. షిరిడీలో కూడా బాబా దగ్గర కూడా ఏమి వెళ్ళనివ్వట్లేదు. రోజ్ ఫ్లవర్స్ కానీ అక్కడ మనం తీసుకున్న పేడలు కానీ ఏం వెళ్ళనివ్వట్లేదు అక్కడికి బాబా దగ్గర కూడా.
మనము ఉండిలో వేస్తే చాలు దేవునికి మనస్ఫూర్తిగా మొక్కుకొని మంచిగా. ఇక్కడ మా పాప చూడండి బాగా ఆడుకుంటుంది. ఆమెకు చల్లగా బాగా ఆటోలో బాగా టైర్డ్ అయిపోయింది. కొద్దిసేపు పడుకుంది, కొద్దిసేపు ఏడ్చింది. ఇక్కడైతే ఆడుకుంటుంది బాగా. ఆడుకోని అని చెప్పేసి మేము కూడా వదిలేసాము, ఎందుకంటే బాగా చల్లగా ఉంది కాబట్టి బాగా ఆడుకుంది. ఇక్కడ శని సింగపూర్లో ఏంటంటే ఇక్కడ టికెట్ ఇస్తారండి. 500 టికెట్ తీసుకొని పెద్ద ఆయిల్ డబ్బా తీసుకుంటే దగ్గరికి వెళ్ళి మనం అభిషేకం చేసుకోవచ్చు. ఆ విషయం మాకు తెలియదు. ఇక్కడ బాగా గ్యాంబ్లింగ్ చేస్తున్నారు. చిన్న బాటిల్ తీసుకొని పెద్ద ట్యాంకీ లాగా పెట్టారు, దాంట్లో పోయమని చెప్పారు. అదో చూడండి ఇక్కడ అందరు లైన్లో నించున్నారు కదా, దాని గురించి. అందుకని నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇట్లా ఎవ్వరు తీసుకోకండి. ఫస్ట్ టైం మాకు తెలిసింది కాబట్టి ఇంకోసారి తప్పు మేము చేయము. మీరు కూడా వెళ్తే శని సింగపూర్ వెళ్తే ఇట్లా వాళ్ళు బుట్టలాగా ఇస్తారు, అవి తీసుకోకండి. 500 టికెట్ తీసుకొని దగ్గరికి వెళ్ళి మనం నూనె అభిషేకం, తైలాభిషేకం చేయడం బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఫోటో అయితే మేము అక్కడ దిగాము. ఈ పిక్ చాలా బాగా వచ్చింది.